ఈ రోజుటితో నాకు అర్థమైంది ఏంటి అంటే సంజయ్ మంజ్రేకర్ కు తలకాయ లేదు, బుర్ర లేదు. శత్రువులు ఎక్కడో ఉండరు, మన మధ్యనే ఉంటారు. వీడియో మొత్తం చూడండి, క్లారిటీ వస్తుంది. T20 వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా సంతోషిస్తున్నారు. ఈ టైంలో సంజయ్ మంజ్రేకర్ ఒక కామెంట్ చేశాడు. నాకైతే కొద్దిసేపు ఏం అర్థం కాలేదన్నమాట ఆ కామెంట్ చూశాక. అతను ఏమన్నాడు అంటే విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చిందనమాట, దానికి అతను అనర్హుడు అని చెప్పాడు. అంటే దానికి అతను చెప్పిన కారణం ఏంటి అంటే కోహ్లీ ఫైనల్లో చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడట. కోహ్లీ వల్లే హార్దిక్ పాండ్యా లాంటి బిగ్ హిట్టర్ కి బ్యాటింగ్ ఆడే ఛాన్స్ రాలేదంట. అదే టైంలో ఒకవేళ మ్యాచ్ ఓడిపోయి ఉంటే కోహ్లీ విలన్ అయ్యేవాడట. అందుకు కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వకూడదంట. ఇదంతా వింటుంటే మీకు కూడా కామెడీ అనిపించట్లేదా? నేను ఇక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గురించి మాట్లాడట్లేదన్నమాట. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు అన్న ఒక క్లారిటీ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. కొన్నిసార్లు సిచ్యువేషన్ ని బట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అంపైర్స్ ఎవరికొకరికి ఇచ్చేస్తూ ఉంటారు. యాక్చువల్గా అంపైర్స్ ఇవ్వరు, ఎవరో ఒకరు డిసైడ్ చేస్తారు హై లెవెల్లో ఉన్న వాళ్ళు. ఈ విషయం మనకు సరిగ్గా తెలియకపోయిండొచ్చు, కానీ సంజయ్ మంజ్రేకర్ కు బాగా తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే టీమిండియా మ్యాచ్ ఓడిపోయి ఉంటే విరాట్ కోహ్లీ విలన్ అయ్యేవాడంట. ఇది సంజయ్ మంజ్రేకర్ చెప్పాడు. కొంచెం కూడా తలకాయ బుర్ర లేకపోవడం అంటే ఇదే. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మ్యాచ్ ఓడిపోతేనే కారణాలు వెతుకుతారు, మ్యాచ్ గెలిచాక కారణాలు వెతకరు. ఇక్కడ కోహ్లీకి సపోర్ట్ చేయట్లేదు నేను. ఆ ప్లేస్ లో ఏ బ్యాట్స్మెన్ ఉన్నా 50 బాల్స్ కి 20 రన్స్ చేసి 30 రన్స్ చేసినా ఒకవేళ మ్యాచ్ గెలిచామనుకోండి ఆ నాక్ ని ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు, అలా గాలికి వదిలేస్తారు. అదే ఆ రోజు మ్యాచ్ ఓడిపోయామనుకోండి అదే హైలైట్ అవుతుంది. ఈ చిన్న విషయం తెలియకుండా ఏదో మీడియా అటెన్షన్ కోసము ఊరికేదో మాట్లాడాలి, అరిచేయాలి అన్నట్టుగా మీడియా ముందుకు వచ్చి మ్యాచ్ ఓడిపోయింటే కోహ్లీ విలన్ అయ్యేవాడు, కోహ్లీ కాకుండా ఇంకొకరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలి, ఇవన్నీ ఎందుకు? అసలు ఎక్స్పీరియన్స్ ఉంది అంటారు, మాజీ క్రికెటర్స్ అని చెప్పుకుంటారు, కామెంటేటర్స్ అని చెప్పుకుంటారు, కానీ ఇలా తలా తోక లేకుండా ఎందుకు మాట్లాడతారన్న విషయం మాత్రం ఎవ్వరికి అర్థం కావట్లేదు. అరే మనం T20 వరల్డ్ కప్ గెలిచాము, అది కూడా 17 years తర్వాత గెలిచాము, హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఈ టైంలో ఎందుకు గెలిచామో పక్కన పెట్టేసి వాళ్ళు ఇలా ఆడింటే బాగుండేది, ఇలా ఆడింటే బాగుండేది అని చెప్పి మాట్లాడడం చాలా సిల్లీగా ఉందన్నమాట. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్.